అక్టోబర్ 21, 2025న వచ్చే పాక్షిక సూర్యగ్రహణం మనపై, ప్రత్యేకంగా రాసుల వారీగా వివిధ విధాలుగా ప్రభావం చూపనుంది. ఈ గ్రహణం మన జీవన విధానం, ఆర్థిక సహాయం, సంబంధాలు, మనసు స్థితి, ఇంకా ఆరోగ్యంపై సానుకూలంగాని, ప్రతికూలంగాని ప్రభావాలు చూపొచ్చు. కాబట్టి ప్రతి రాశి వారికి ఈ గ్రహణ ప్రభావాల గురించి జాగ్రత్తగా తెలుసుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మేషరాశిని ఆత్మవిశ్వాసం ఈ సమయంలో కొంత తగ్గిపోవచ్చు. ఆలోచనలో స్పష్టత కోల్పోవడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దృష్టిని లక్ష్యంపై నిలిపి ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యంగా తలనొప్పులు, మైగ్రేన్ సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. వ్యక్తిగత సంబంధాల్లో స్వల్ప సంబంధ సమస్యలు ఎదురవచ్చు. వృషభ రాశి ఈ పాక్షిక గ్రహణం మిమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేస్తుంది. కొత్త పనుల ద్వారా అందుబాటులోకి వచ్చే ఆదాయం, పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు మరింత సాన్నిహిత్యం పొందుతాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుచేత జాగ్రత్తగా ఖర్చు చెయ్యండి. ఆరోగ్యపరంగా గర్వ లేకుండా యోగం చెయ్యడం మంచిది. మిథున రాశి కలహాలు, వాగ్వాదాలు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువటువంటి కారణంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలను పట్టుకుని ముందుకు వెళ్లేందుకు సానుకూల సమయం లేదు. స్థిరమైన పరిస్థితులకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్యానికి ఎక్కువ శ్రద్ధ ఇవ్వండి. పచన సంబంధిత సమస్యలు రావచ్చు. కర్కాటక రాశి ప్రేమ, కుటుంబ సంబంధాలలో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్జిత పనితనంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వ్యాపార సంబంధాల విషయంలో పొరపాట్ల నుంచి దూరంగా ఉండండి. ఆరోగ్యంగా నిద్రపూర్వకమైన జీవన శైలి అవసరం. మనసులో భావోద్వేగాలు నీరు పోయకుండా చల్లగా ఉండండి. సింహరాశి మీ ప్రతిభ గమనించి పురస్కారాలు లేదా సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. అయితే ఈ సమయంలో అహంకారం వల్ల సంబంధాలు చికాకవ్వకూడదు. ఆర్థిక వ్యయాల్లో జాగ్రత్త అవసరం. వర్తకాలు బాగా పరిశీలించాలి. ఆరోగ్యపరంగా తొండలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కన్యరాశి పారిశ్రామిక ప్రయాణాలు ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం తప్పక ఉంటుంది. ఇది మీ స్వభావాన్ని మరింత మెరుగుపరుస్తుంది. గతంలో నిలిపి ఉన్న పనులు పూర్తవుటలో సానుకూలత కనిపిస్తుంది. ఆరోగ్య శ్రద్ధ వహించాలి. రక్త సంబంధ సమస్యలు దూరం చేస్తే మంచిది. ఆర్థిక అంశాల్లో కొత్త అవకాశాలను పరిశీలించండి. తులరాశి ఈ గ్రహణం మీ మనోస్థితిపై కొన్ని ఒత్తిదేశాలను తీసుకురాగలదు. శాంతిని నిలబెట్టుకోవడానికి ధ్యానం, యోగా ఉపయోగకరం. ఆర్థిక విషయాల్లో అప్పులు తీసుకోవడం కనిష్టం చేయండి. కుటుంబ సంబంధాల విషయంలో చిన్న స్వాలలు వచ్చి పరిష్కారం కూడా సాధ్యమవుతుంది. ఆరోగ్య ఒత్తిడి వల్ల తలనొప్పులు రావచ్చు. వృశ్చిక రాశి మీ వ్యక్తిగత సంబంధాలలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఆలోచన పూర్వకంగా వ్యవహరించాలి. ఎలాంటి పెట్టుబడులు చెయ్యాలంటే ముందుగా విశ్లేషించాలి. నూతన ప్రాజెక్టులు లేదా పనులు ఆలస్యంగా జరగవచ్చు, కానీ చివరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్య వైస్ చిన్న గుండె సంబంధ సమస్యలు ఉండొచ్చు. ధనుస్సు రాశి మీ వృత్తి మరియు వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. సరికొత్త అవకాశం లభించవచ్చు. వ్యక్తిగత జీవితంలో శాంతి మరింత పెరుగుతుంది. అయితే వాక్మయ వాగ్వాదాలలో దూరంగా ఉండండి. ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించనున్నాయి. మకర రాశి పని ప్రదేశంలో మీ ప్రతిభను చూపి అధికారం పొందే అవకాశాలు ఉంటాయి, కానీ ఆలోచనలు ఆత్మవిశ్వాసం లేని దిశలో వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్య వైస్ పొటెం లేదా కండరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు.
వేగంగా పనులు జరగకపోవటం వల్ల కొంత ఒత్తిడి అనుభూతి చెందవచ్చు. కుంభరాశి స్నేహితులు, సహచరులు ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడంలో సహాయం చేస్తారు. ప్రయాణాలు సహజంగానే లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులు చేయడానికి ముందు మంచి పరిశీలన చేయడంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక మార్పులు మీరు నిరీక్షించిన దానికంటే వేరు విధంగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి ఈ సమయంలో మీరు అటు ఇటు ఆలోచిస్తూ కొంత ఆలస్యం చెయ్యవచ్చు. కానీ ఆలోచనలు స్థిరంగా ఉంచుకుని కుటుంబ సంబంధాల్లో ఆందోళనలు మానవలెను. ఆరోగ్య వైజ్ జీర్ణ సమస్యలు, అలసట ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం. ఆర్థికంగా ఎటువంటి పెద్ద పెట్టుబడులు చేయకపోవడం మేలు. ఈ పాక్షిక సూర్యగ్రహణ ప్రభావాలను బట్టి ప్రతి రాశి వారికి ఏ రకమైన జాగ్రత్తలు, ఆచరణలు అవసరమో తెలుసుకుని వాటిని పాటించడం ద్వారా ఇలాంటి గ్రహణాల ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్తలు అవసరం. ధ్యానం, యోగా వంటివి మీ మానసిక స్థితిని సంతులితం చేస్తాయి.